మాటగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం మన జీవితంలో దేవుని ఉద్దేశాలను తెలియజేస్తుంది. మీ అభివృద్ధి కోసం వేసినటువంటి నా ప్రణాళికలన్నీ కూడా నాకు తెలుసు అని ప్రభువే స్వయంగా చెప్తున్నటువంటి ఈ మాటలు, ఈ వాక్యము ద్వారా ఆయన మన శ్రేయస్సుని ఎలా కాంక్షిస్తున్నాడో తెలుస్తూ ఉన్నది. కష్టకాలంలో కూడా దేవుడు మన కోసం మంచి విధానాలను రూపొందించాడని మనం ధైర్యాన్ని ఇస్తుంది ఈ మాట. మన భవిష్యత్తులో వెలుగులను, ఆశలు ఉంటాయని ఇది హామీ ఇస్తుంది. మన జీవితం యాదృచ్ఛికం కాదని, దేవుని నియంత్రణలో ఉందని ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నది. ఆయన ప్రణాళికలు మనకి హానికరం కాకుండా మేలు కలిగించే ఉద్దేశాలే కాబట్టి మనం ఆయనపైన నమ్మకంతోనూ ముందుకు సాగాలి. ఏ పరిస్థితుల్లోనైనా విశ్వాసము సడలించే వారముగా ఉండకుండా ఆయన మీద నమ్మకంతో ముందుకు నడిపించినట్లయితే, ఆయన మన జీవితంలో ఆయనకి జోక్యాన్ని కల్పించినట్లయితే ఎన్నో ఘనకార్యాలు చూస్తాం.